హాయ్! నమస్తే. ముస్లిం స్టైల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. సూపర్ కాంబినేషన్ సూపర్‌గా ఉంటది. పక్కా కొలతలతో నేను చేసి చూపిస్తాను. బాగుంటది బిర్యానీ. మీరు గూడా చూసి ట్రై జేయండి. చికెను కడుక్కొని శుభ్రంగా నేను కేజీ చికెన్ తీసుకున్నా. కేజీ రైసు. ముందు చికెన్ కలుపుకొని ఒక అరగంట నాననియ్యాల. ఆటిలకి ఘాట్లు పెట్టుకుందాం. ముందుగా పసుపేసుకుందాం. తగినంత ఉప్పు. మసాలా వేసుకుందాం. చూడండి, 4 చెక్క, 4 లవంగాయలు, 4 యాలకులు కలుపుకోవటమే. తగినంత కారం, నూనె, చూడండి మొత్తం వేసుకొని ఈ రకంగా కలిపి పెట్టుకోవాలి. పెరుగు కూడా కొంత వేసి కలుపుకుందాం. కొంచెం పెరుగు కలుపుకొని ఒక అరగంట మూత పెట్టుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. కళాయి పెట్టాం, నూనె వేడైన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. బిర్యానీకి అదే మొదలు. చక్కగా ఏగిపోయినాయి. ఇక తీసే టయానికి ఇంకా నల్ల కప్పేస్తాయి, తీసేసుకోవాలి. దీనిలో ఉన్న కాకే సరిపోద్ది అనమాట. ముందుగా డేసా పెట్టుకోవాలా. బిర్యానీ ఆకు, చెక్క 4 పలుకులు, లవంగాయి, షాజీరా, యాలుక్కాయలు ఈ మొత్తం వాటర్లో వేసుకోవాలి. కొత్తిమీర, ఉప్పు నీళ్ళకి సరిపడా వేసుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఎసరు లైట్గా మొక్క మునిగిన దాకా వేడి వేడి వాటర్ పోసుకుంటే ఎసుట్లో నీళ్ళు మొక్క స్మూత్గా ఉంటుంది. బియ్యం కడుక్కున్నామండి, ఎసుట్లో వేసుకుందాం. బియ్యము బాస్మతి బియ్యము ఎక్కువ నలపకూడదు, ఊరకట్ట తిప్పి వంచేసేయటమే.
అయిపోయిందండి, వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందాం. దమ్ము బిర్యానీ రెడీ అవుతుంది. కొంచెం గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ కల్లా దమ్ము ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలండి. ఆవిరి బయటికి పోకుండా, ఆవిరి ఏదన్నా బరువు పెట్టుకొని లైట్ మంట మీద ఉడకనియాల. అప్పుడు కరెక్ట్గా కుక్ అయ్యిద్ది. అది జాగ్రత్తగా చూసుకోండి మీరు. 3 లేయర్లు వేయాల రైసు. లేయర్కి పుదీనాకు ఆనియన్స్ వేసుకుంటా 55, 70, 100% వేసుకుంటే సరిపోద్ది. దమ్ము కరెక్ట్గా వచ్చింది. అది చూశారుగా నేను చేసింది. పైన మాత్రం ఇట్లా బరువు పెట్టుకోవాలి, ఆవిరి పోకుండా. కరెక్ట్గా కుక్ అయిపోద్ది అన్నమాట. సన్న మంట మీద ఉడకాల. చూశారు కదండి, ఆవిరి వస్తుంది. ఇట్లా వస్తే 90% కుక్ అయినట్టే. మనం ఈ సెగ మీద ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది. బ్రహ్మాండంగా వచ్చింది అన్నమాట. చూడండి, వాటర్ చూడు ఎలా వచ్చినాయో. ఇదిగోండి, చూశారు కదా, అది కుక్ అయిపోయింది నిమ్మ లేకుండా. ఇదిగో చూడండి. మామూలు స్మెల్ రావట్లేదు. ఇది చూస్తుంటేనే అబ్బో అబ్బా తినాలనిపిస్తుంది బాగా. అబ్బా 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 బాగుందండి. ఇంకా ఆగలేనిక తినేస్తాను ఇక. చూడండి, ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది చూసారా. సూపర్. బా చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. బా
చూడండి ఎంత స్పైసీగా ఉడికిందో చూడండి. మెత్తగా చూడండి, మెత్తగా అయిపోయింది. మ్మ్. 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 బా అద్భుతం, మహా అద్భుతం. వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్లో రాయండి. ఆ కామెంట్లు చదివి నేను రిప్లై ఇస్తా. మీ వీడియో తప్పక చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా, బాయ్.